అను ఆ? డాక్టర్ భ్రమరం పేరు ఎప్పుడైనా విన్నావా? సౌండింగ్ ఎక్కడో విన్నట్టుంది. సౌండ్ మాట పక్కన పెట్టు. ఇంతకీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చేస్తే నాకెందుకు? కామెడీ చేస్తే చాలు బాబు. మరి పిలవమంటావా? ఎవరిని? లెట్స్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. ఆకేస్తే అన్నం పెడతా, అల్పేస్తే అల్ పెడతా, ముస్తే ముద్దు పెడితే బిల్లమ్మా. అబ్బా అమ్మ ఎట్లా ఫిగర్, బట్టలు ఎంత పొదుపుగా వాడింది చూడండి. సినిమా మొత్తం ఇట్నే కనబడతాను 100 రూపాయలు పెట్టుకొని సినిమా పోతాం. ఇది పాటలు ఇట్లా వచ్చి అట్లా 5 సెకండ్లలో పోతుంది. అదే 100 రూపాయలు బొక్క. అదే గంట సేపు బుక్కుని చూస్తే 100 రూపాయలు మిగులుతాయి, రాత్రి కోటరు కూడా మిగులుతాయి. సూపర్, ఐ లవ్ యూ డార్లింగ్. నేను వచ్చి మళ్ళా చూస్తా. మా సార్ మళ్ళీ అన్ని సెట్ చేయాలి. పొద్దున్న రమ్మంటాడు, ఆయన లేటు పోతాడు. నేనేం చేయాలి? పొద్దున్న నుంచి దానిలో కూర్చొని ముందుకి వెనక్కి ఊగుతా అంటాడు. అంత మెత్త ఉంటా. నేను చూడరా? నాకు చూడరా? నేను కూడా చూస్తా. అబ్బా తమ్ముడు, అబ్బా ఎంత మెత్తానో, సూపర్ ఉన్నది. ముందుకి వెనక్కి డాక్టర్ శివరం ఎక్స్ స్పెషలిస్ట్. అబ్బా మా తెలియదు మరి. పెళ్ళి ఆయనకైతే తండ్రి నేనైనా. ఆ విషయం కూడా తెలుసుకోడు, కానీ పక్కోళ్ళకి పిల్లలు ఎలాగైనా చెప్తారంట. ఇప్పుడు మీ ఆయన ఇంట్లో లేకపోతే దానికి నేనేం చేస్తాను? ఆమా మీ ఆయనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆయన్ని పంపు. అరే నన్ను ఇంటికి రమ్మండం అంత పద్ధతి కాదు. అయినా నేను హోమ్ విజిట్స్ మానేసి చాలా రోజులు అయింది. అమ్మా ఫోన్ పెట్టాయమ్మా, పొద్దున నాకు ఓపి ఉందా? ఎరా నాకన్నా ముందే వచ్చేసావా? అంటే మీరు వచ్చేటప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేసి నీట్గా పెడదాం అని వచ్చింది సార్. అవునరా, నేను ఊరెళ్ళేటప్పుడు అమ్మగారికి దెబ్బ తగిలింది, ఇంజెక్షన్ చేయమని చెప్పాను, చేసావా? అంటే పెద్ద సూతోటి చేసింది సార్. అమ్మగారికి అసలు నొప్పే తెలియలేదంట. నెక్స్ట్ టైం కూడా నన్నే చేయమన్నా సార్. అదేదో నేను చూసుకుంటాను, నెక్స్ట్ టైం నుంచి నువ్వు వెళ్ళొద్దు. అంటే మీరు మర్చిపోతారేమో నన్నే చేయమన్నా సార్. అరే అంత వద్దు, నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు మనం ఆ కోతి మ్యాగజైన్ కి సార్ వచ్చిన ఉత్తరాలకి సమాధానాలు రాయాలి. ముందు డ్రాయర్ ఓపెన్ చేసి. ఓకే సార్. నేను ఓపెన్ చేయమంది డ్రాయర్ కాదురా రే. సార్ మరి మీటర్ కదా? ఎందుకురా పొద్దున ఎంత టెన్షన్ పెడుతున్నావు? నేను ఓపెన్ చేయమన్నది టేబుల్ డ్రాయర్. టేబుల్ కూడా డ్రాయర్ ఉంటాయా? మర్చిపోయినా. ఓ మస్తు లెటర్లు వచ్చినాయి. ఒక్కొక్కటి చదువు. ఫస్ట్ లెటర్ సార్, కడప నుంచి కామేష్ రాయినది. నాకు 20 సంవత్సరాలు. నన్ను ఒక 3 పిల్లల తల్లి కోరుకుంటుంది. కలిస్తే ఏమవుతుంది? 3 పిల్లల తల్లిని వాడు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? 4 బిడ్డలకి ఆమె తల్లి అవుతుంది, వీడొక బిడ్డకు తండ్రి అవుతాడు. పల్లామర్రి నుంచి పద్మ. నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు పిల్లలు లేరు. ఎంతమంది స్వామీజీనే కలిసినా కూడా లాభం లేదు. ఆవిడని ముందు వాళ్ళ ఆయన్ని కలవమని చెప్పరా. చిత్తూరు నుంచి చిన్న రాయనది. నేను రోజు బాగా తాగి ఇంటికి వచ్చి మత్తుగా పడుకుంటా. ఉదయం లేచేసరికి మా ఆవిడ చిలిపి దొంగ, నన్ను నిద్ర పోనీలే రాత్రంతా అని అంటుంది. ఎందుకు అంటుంది? ముందు వాటిని బెడ్రూమ్ తలుపులు వేసుకొని పడుకోమని చెప్పు. ఈ రిప్లై నేను వారం రోజుల తర్వాత రాస్తాను. ముందు అడ్రస్ నోట్ చేసుకుంటా. ఆ అడ్రస్ నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను రా వెదవా. నువ్వు నెక్స్ట్ చదువు. బెజవాడ నుంచి బెనర్జీ రాయనది. రోజు రాత్రి పడుకున్నాక మా ఆవిడ నా మీద కాళ్ళు వేస్తుంది. మా ఆవిడ కాళ్ళు బాగా బరువు ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు? అరే వీడు కాలే మొయ్యలేడు, ఇంకేం మొయ్యగలరా వీడు? ఓ పని చేయ, 2 కాళ్ళు నరికేసి ప్లాస్టిక్ కాళ్ళు పెట్టుకోమను వెదవని. రోజు ఇన్ని లెటర్లు వస్తూనే ఉంటాయి సార్. మీకోసం పేషెంట్లు క్యూ కడుతున్నారు సార్. ముందు వాళ్ళని రమ్మను. ఫస్ట్ పేషెంట్ రంగమ్మ. డాక్టర్ గారు నమస్కారం అండి. అంతొద్దులే, కూర్చో. నీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు ఈ మధ్య ఒక్కసారి కొత్తగా పెళ్ళయిందండి. ఒక్కసారి ఎవరికైనా ఒక్కసారి అవుతుంది, ఇలా 2-3 సార్లు అవ్వవు. సరే గాని నాకు ఇప్పుడే
పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏం చెయ్యాలి? ఏం చెయ్యకపోతే చాలు. ఒరేయ్, సార్ చెప్పండి. ముందు పక్కకు తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి. డాక్టర్ గారు నాది చెక్ చేయరా? నీది చెక్ చేయలేను, తీసుకెళ్ళు. తల్లి రా. నెక్స్ట్ రా. నెక్స్ట్ పేషెంట్ బిలో ఉంటారా? తొందరగా పిలువు. ఓకే. ధనుష్. ధనుష్ అంటే ఎవరు వస్తారు అనుకున్నా నేను. ఏ అమ్మ జీవితం. ధనుష్ అనే పేరేంటే నేను హీరో లెక్క యంగ్ ఉన్నోడు వస్తా అనుకున్నా. నేను అదే అనుకున్నా. ఎవరు నువ్వు? అసలు నీకు ఏం అవసరం ఇక్కడ? నీతోనే మాట్లాడండా, డాక్టర్ సాబుతోనే మాట్లాడతా. అంత తీసి మాట్లాడదా? డాక్టర్ సాబ్, ఏడే మీ అబ్బాయికే కదా ప్రాబ్లం, ఏడే తొందరగా రమ్మనండి. నా పేరే నడుస్తూ. ప్రాబ్లం మా అబ్బాయికే కదా, వాడిని తొందరగా రమ్మను. ప్రాబ్లం నాకే డాక్టర్ గారు. కట్ట జారితే కాటికి పోయేలా ఉన్నావు, ఈ వయసులో నీకేం ప్రాబ్లం? సరే డాక్టర్ గారు, 2 తర్వాత ఏమిటి? 3 వస్తుంది. అది రావడానికి మీ దగ్గర టాబ్లెట్లు ఉంటాయి కదా, ఒక 3 ఇవ్వండి. నాతోనే కమిట్ చేయించావు కదా మొత్తానికి, ఒక పని చెయ్యి. వామో మొత్తం ఇవ్వబోతున్నాడు. ఇది వేసుకుంటే వస్తుంది కదా. ముందు ఈ షేక్ ఆగిపోతుంది తర్వాత వాడమంటావా? చూడు. డాక్టర్ గారు వెళ్ళు. మళ్ళీ రాగిగా. సార్ నాకు డౌట్ సార్, ఇంటికి వానికి ఏమి ఇచ్చారు సార్? ఏం మాట్లాడు? అరే ఈ వయసులో వాడికి ఇంకేమిస్తాను రా, ఇవ్వాల్సిందే స్లీపింగ్ టాబ్లెట్, అది ఇచ్చి పంపించాను. మనం వీరేది ఇచ్చామనుకో, చేయకూడని పని చేసి వాడికి ఏదన్నా అయితే మనకు ప్రమాదం. అవును సార్, కరెక్ట్ చెప్పాను. ముందు ఇంక నెక్స్ట్ ఎవరన్నా ఉంటే నెక్స్ట్ ఎవరు వస్తారబ్బా? అమ్మ పేరు రాసింది అని మర్చిపోయినా. నెక్స్ట్ ఎవరు వస్తారు? నేను వచ్చేసాను బాయ్యా. బాయ్యా నాకు పిల్లలు పుట్టట్లేదు. ఏమన్నా ఉంటే నన్ను అడగద్దు, డాక్టర్ గారిని అడగాలి. అడుగుపో. సరే బాయ్యా. డాక్టర్ గారు బాయ్యా. అరే దూరం ఉండరా. ఏంటి పిల్లలు పుట్టట్లేదు బాయ్యా. నీకా? వేడికి పిల్లలు పుట్టడం ఏమిట్రా? ఇప్పుడు మగాడైతే అది నువ్వు అక్కడే ఉండు. మగాడైతే అది చేయమని చెప్పొచ్చు, ఆడవాళ్ళైతే ఇది చేయమని చెప్పొచ్చు. నీకు ఏమని చెప్పాలిరా? ఏమని చెప్పాలే? చిచి, అసలు నిన్ను ఏమని పిలవాలో కూడా అర్థం కావట్లేదు కదరా. ఏమో బాబా, ఎలాగైనా సరే నా కడుపులో కాయ పడాలి బాయ్యా. నీ కడుపులో కాయ? అవును, కాయ పడాలి బాయ్యా. వీడి కడుపులో కాయ అంటే ఎలా పడుతుంది? అరే ఒకసారి డ్రాయర్ ఓపెన్ చేయరు. ఓకే సార్. మాట్లాడితే అది కాదు, టేబుల్ డ్రాయర్ లో కాయ ఉంటుంది. టేబుల్ డ్రాయర్ అంటారా? ఓకే సార్. యాపిల్ కాయ. వాడు అడిగింది కాయ కదా, అంతే. అరే నువ్వు నోడతారు. కాయ అంటే అది కాదు బాయ్యా, నేను చూపిస్తా చూడు. హరికిషన్ గారు, స్కిట్ కొంచెం స్లోగా ఉంది, టైమింగ్స్ కూడా కొంచెం సెట్ అవ్వట్లా. అతను తాగుబోతు రమేష్ అనుకుంటా. యా సార్. అతను ఒక్కడు కొంచెం బాగా చేశాడు అంతే. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే, ఇంకొంచెం స్పీడప్ చేసి ఉంటే బాగుండేది. భానుగారు ఇంత కంజూసి క్యా కర్ రో యార్ కదా. మనము క్లైమాక్స్కి వచ్చేసాం, ఆల్మోస్ట్ ఫినాలేకి వచ్చేసాము. ఇంకా కొంచెం AK-47 కావాలి, రైట్? వి వాంట్ మోర్. ఆల్ ది బెస్ట్. పాయింట్స్ ప్లీజ్. 35. 70 out of 100. Congratulations.